హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద మేనేజబుల్ ఛానల్. మరి చూస్తున్నారు కదా, ఈరోజు సంత అయితే జరుగుతుంది. ఇది వచ్చేసి జోగులాంబ గద్వాల్ డిస్టిక్ ఐజా మండలం. ఇక్కడ ప్రతి గురువారం సంత అయితే జరుగుతుంది. అలాగే ఈ సంత టైమింగ్స్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5 to ఆఫ్టర్నూన్ 12 or 1 దాకా అయితే జరుగుతుంది. అలాగే ఈ సంత ప్రతి గురువారం జరుగుతుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఎద్దులు ఉన్నాయి, మరి వాటి వివరాలు అయితే కనుక్కుందాం. ఏం చెప్పినావా అని? 1.35. పండ్లు ఎన్ని పండ్లు ఉన్నాయి? అన్నీ వేసినాయి. అడిగిరు ఎవరైనా? ఎంతకు అడిగిరానా? ఒకదాన్ని 70కి అడిగినారు. రెండు 1.10కి. మీరు ఎంత ఉన్నారన్నా? 1.25 పైన వస్తే ఇస్తారు. పొడిస్తే ఏమన్నా పని గ్యారంటీ. రైతుల వ్యాపారస్తులేనా? రైతులేనా? అండి ఇది ఒక జతనే ఉందా? ఏమైనా జత ఇంకోటి తెచ్చినారా? అది ఎంత చెప్పినారా? అవి 1.30. నంబర్ చెప్తారా? 20 పైన అయితే ఇస్తారా? అవి నంబర్ చెప్తారా? చెప్పానా? 96 40 51 68 54. యా ఊరు అనేవి? తిమ్మందొడ్డి. మీ పేరేం పేరు? సీను. మరి చూస్తున్నారు కదా, వాళ్ళైతే వ్యాపారస్తులు అంట. సో వాళ్ళ దగ్గర ఎద్దులు కోడలు అయితే ఉంటాయి. అలాగే ఎవరికైనా కావాలనుకుంటే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇవి కూడా 1.35 పైన చెప్పినాడు. 1.20 అట్లా వస్తే ఇస్తా అంటున్నాడు. ఎన్ని పనులు వేసినా అవుతుంది? ఇంకేసలేవా? పొడిసా ఏమన్నా? ఎంత ఇవి? 1.30. అడిగిరి ఎవరన్నా? ఎంతకు అడిగిరి? 1.15కి. మీరు ఎంత ఉన్నారు? 1.25కి అయితే ఇస్తారు. ఎవరు ఇవి? తిమ్మందొడ్డివేనా? 2 ఒకటే అంటారు కదా. మరి ఇది కూడా వాళ్ళవేనంట. సో ఫస్ట్ నంబర్ అయితే ఉంది కదా, ఎవరికైనా ఇక్కడ పోకపోతే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. సో ఇస్తారనమాట. సో ఇక్కడ బేరం చేస్తున్నారు, చూద్దాం. సో మరి అయితే ఇంకా పల్లె వేయలేదంట. 90 పైన అయితేనే ఇస్తా అంటున్నాడు. మరి వీళ్ళు ఎంత కడుగుతున్నారు అనేది అయితే చూద్దాం. తొంభై 92.5 అయితే ఇస్తా అంటున్నాడు. వాళ్ళు 87.5 కడుగుతున్నారు. సో అదే అనమాట, 87.5 కడుగుతున్నారు. లాస్ట్ 90కి 91కి అయితే ఇస్తా అంటున్నాడు. సో వాళ్ళైతే క్వాలిటీస్ అయితే చెక్ చేసుకుంటున్నారు అనమాట. కాళ్ళు ఏమైనా తప్పులు గిప్పులు ఏమైనా ఉంటాయేమో అని చూస్తున్నారు. ఓహో 90 పైన మన్నా తిండి పేరు. బుద్ధి పుట్టిన దాని పైన సో 88,000 కడుగుతున్నారు.
సో మరి వాళ్ళైతే 92,000 అయితే లాస్ట్ ఇస్తామని చెప్పడం జరిగింది. వీళ్ళైతే 88,000 అడిగినారు. సో 88,000 అయితే ఇవ్వనని చెప్పడం జరిగింది. సో చూస్తున్నారు కదా, ఇవైతే 1,34,000 అయితే అడుగుతున్నారని చెప్పడం జరిగింది. సో 2 పళ్ళ మీద అయితే ఉన్నాయంట. 1,40,000 అయితే లేవని అయితే చెప్తున్నాడు. అప్పులు గిప్పులు ఏం లేవు తోడలు ఎవరు నీకు మంచి అడిగాడా నువ్వెట పడుతున్నా రైతు ఆదుకున్నాడు సో చూస్తున్నారు కదా, 1,34,000 అయితే అడుగుతున్నారు. అతని 1,40,000 అయితే ఇవ్వని అంటున్నాడు.